ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క తలంపులను మరి ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజల ఎదుట వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, మరి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు వారి పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు. అనేక పర్యాయములు తిరుగుబాటు చేసినప్పటికీ, అనేక పర్యాయములు విసర్జించినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు మాట తప్పనటువంటి దేవుడు. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారి పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క తలంపులను మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనకు జనముగా ఉండుటకు ఆయన ఇష్టం కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా విసర్జించిపోయినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలు, వారి పట్ల దేవుడు పెట్టుకున్నటువంటి తలంపులను మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. మరి ఎందుకనగా ఆయన స్వరూపమునందు ఆయన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు కాబట్టి తను నమ్మినటువంటి బిడ్డలను ఎన్నటికీ ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన మరి ప్రేమించేటువంటి దేవుడు, హక్కును చేర్చుకునేటువంటి దేవుడు. ఒకవేళ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ చేయవిడవచ్చు, కానీ ఆయన హక్కును చేర్చుకొని ఓదార్పునిచ్చేటువంటి వాడు, మరి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు, సంతోషాన్ని నింపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కింద భాగంలో మనం గమనించినట్టుగా తన ఘనమైన నామం నిమిత్తము తన జనములను ఆయన విడనాడు. ఆయన విడిచేటటువంటి దేవుడు కాదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వర్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు మరి ఆజ్ఞయిస్తూ ఉంటున్నాడు, వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆయన విసర్జించి ఎన్ని రోజులు మనం ఈ లోకంలో జీవించగలం? ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన దీవించేదానికి సిద్ధంగా ఉంటాడు, ఆయన ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉంటాడు, ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇంకా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నావు. ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఎంత మాత్రము విడనాడేటువంటి దేవుడు కాదు, త్రోసివేసేటువంటి దేవుడు కాదు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రమును త్రోసివేయనని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దానాన్ని నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరముగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చినగాక. ఆమేన్.